నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. మండల వైఎస్ఆర్సీపీ నాయకునితో SR7 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలోని సుండుపల్లిలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా SR7 టీవీ ప్రేలతో ప్రజానాడి కార్యక్రమాన్ని నిర్వహించారు. రిపోర్టింగ్ బై సుండుపల్లి మండల రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి. వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బెల్లం సంజీవ్ రెడ్డి గారితో SR7 టీవీ న్యూస్ ముఖాముఖి. రెడ్డి బెల్లం. సార్, మీరు మండలంలో ఎన్ని సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉన్నారు సార్? పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలోనే జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శిగా ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నాము. అదేవిధంగా నవరత్నాల కార్యక్రమాల్లో గడప గడపకు దాదాపుగా 3 సంవత్సరాలు గడప గడప కార్యక్రమం చేసి నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇతర కార్యక్రమాలు, పార్టీ చేసే కార్యక్రమాలు, గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు, ఏ ఇతర కార్యక్రమాలైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ దినము ఈ రాబోయే నెక్స్ట్ 13వ తేదీ ఎలక్షన్ కు ప్రజల్లో అప్పుడే అత్యంత ప్రజాదరణ అమర్నాథ్కి, ఎంపీ మిథున్ కలిగి ఉన్నది. ఇప్పుడు కూడా తండోపతండాలుగా జనాలు రావడం, ప్రతి ఒక్కరు కూడా మాకు నవరత్నాలు సంబంధించిన అన్ని పథకాలు మాకు అందినాయి, మేము బాగా ఉన్నాము అని చెప్పి ప్రజలు చెప్పడం, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఈరోజు ప్రజల్లో ఆనందోత్సవాలతో వెలుగుతున్నారు. ఎక్కడ చూసినా ఏ చిన్న కార్యక్రమం పెట్టినా జనాలు దండోపదండాలుగా వస్తున్నారు. అదేవిధంగా మార్చి నెల, ఫిబ్రవరి నెల వచ్చిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో కరెంట్ అనేది పూర్తిగా ఉండేది కాదు. ఇదే ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఇంత వేడిలో కూడా కరెంట్ పోతే 1 సెకండ్ 2 సెకండ్లు తప్పితే కంటిన్యూగా కరెంట్ ఇవ్వడం దేశంలోనే మొదటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ కూడా జగనన్న జగనన్న అనే నినాదంతో ఉన్నారు. పోతే నా ఒక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, అమరన్నను, ఎంపీ మిథున్ రెడ్డిని 2 ఓట్లు, ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యే గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సుండుపల్లి ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? తర్వాత మీరు ఇదే పార్టీలోనే దేనివల్ల పనిచేయాలనుకుంటున్నారు? ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తున్నాం. దాంట్లో ఉన్న పేదలకు తగ్గ పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాలను ఆకర్షించి మీ పార్టీలో కొనసాగడానికి కూడా ఇప్పటి వరకు కొనసాగడానికి కూడా అదే కారణం. జగన్ చెప్పితే మాట తప్పడమే ఒక నినాదంతో మేము కార్యకర్తలుగా ఈరోజు కూడా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతా ఉన్నాం. పోయిన 2019 ఎలక్షన్లో 196 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 196 ఇచ్చి కనీసం ఒక్కటి కూడా అమలు చేయలే. అదే జగన్మోహన్ రెడ్డి గారు 9 హామీలు ఇచ్చి మొత్తం నెరవేర్చడం జరిగింది. జనాలు జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు, చంద్రబాబు నమ్మరు. కూటమి గారు దేవుడే దిగొచ్చినా జగన్మోహన్ రెడ్డిని కాదని పక్కన పోయే ప్రసక్తే లేదు ఈ నవరత్నాలు ఉన్నంత వరకు. సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.